జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నిలువెత్తు రూపాన్ని ఎదురుగా పెట్టుకొని ఫోటోని చూస్తూ మురిసిపోవటం ఎందుకు? అవి జ్ఞాపకాలు బంగారం. జీవితాంతం వాటిల్లోనే బ్రతికేయచ్చు తెలుసా? అయితే నేను లేకపోయినా పర్వాలేదన్నమాట. అదిగో ఆ మాటే వద్దన్నా. మరి జ్ఞాపకాలుంటే చాలు అన్నారు. ఆ జ్ఞాపకాలు ఎదురుగా ఉండే ఈ ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. మళ్ళీ ఈ ఆనందాలు జ్ఞాపకాల్ని పెంచుకుంటూ పోతాయి. అంతేగాని నువ్వు లేకపోయినా పర్వాలేదని కాదు. మళ్ళీ ఈ మాట అనొద్దు చెప్తున్నాను. ఒకవేళ నేను లేకుంటే? నువ్వు లేకపోతే ఈ గుండె ఆగిపోతుంది. నువ్వు లేకపోతే ఈ దేవాంశుండడు వైదేహి. ఈ రెండు గుండె చప్పుళ్ళు ఒకదానితో ఒకటి పెనవేసుకున్నాయి. ఒకటి ఆగిపోతే ఇంకొకటి మోగదు. నువ్వు ఎప్పటికీ ఇలాగే నాతో ఉండాలి వైదేహి. మన సంతోషం శాశ్వతం కావాలి. వైదేహి, వచ్చావా వైదేహి? నా కోసం మళ్ళీ వచ్చావు కదూ. అయినా నన్ను వదిలిపోవాలని నీకెలా అనిపించింది? చావైనా బ్రతుకైనా నాతోనే అన్నావు కదా. నా ఊపిరి పోయేదాకా ఈ చేయి వదలను అన్నావు కదా. మరి ఈ లోకాన్నే ఎలా వదిలి వెళ్ళిపోతాననుకున్నావు? నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేను వైదేహి. నన్ను వదిలి వెళ్ళొద్దు వైదేహి, నన్ను వదిలి వెళ్ళొద్దు. దేవాంశ్, దేవాంశ్, దేవాంశ్. అలేఖ్య, ఐఎమ్ సో సారీ అలేఖ్య. ఇట్స్ ఓకే దేవాంశ్. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. వైదేహిని నువ్వెంతగా ప్రేమిస్తున్నావంటే ఎవరిని చూసినా వాళ్ళల్లో వైదేహిని నీకు కనిపిస్తుంది. నీ ప్రేమ చాలా గొప్పది దేవాంశ్. మీరు కలిసున్నది కొన్నేళ్లే అయినా ఇంత గొప్ప ప్రేమ పొందిన వైదేహి చాలా అదృష్టవంతురాలు. కొంతమంది నూరేళ్లే బ్రతుకుతారు, కానీ ఏం లాభం? ఏ ప్రేమ దక్కదు వాళ్ళకి. వాళ్ళతో పోలిస్తే వైదేహి చాలా అదృష్టవంతురాలు. మీ ప్రేమ పొందుతూ మీ చేతుల్లోనే ప్రాణాలు వదిలింది. కానీ నేను దురదృష్టవంతుణ్ణి అలేఖ్య. వైదేహిని పోగొట్టుకున్నాను. కళ్ళ ముందే ప్రాణాలు పోతున్నా కాపాడుకోలేకపోయాను. అది కాదు, నాకే ఎందుకు ఇలా జరగాలి? ఎందుకు నా వైదేహి నన్ను వదిలి వెళ్ళిపోవాలి? అసలు వైదేహి లేకుండా
ఎందుకు నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను? ప్రేమ గొప్పది దేవాంశ్, కానీ విధి అంతకన్నా బలీయమైంది. ఎప్పుడు ఎవరి జీవితంతో ఉండాలో, ఎవరి జీవితంలోకి రావాలో రాసిపెట్టే ఉంటుంది. దాన్ని మనం ఏం చేయలేం. మనం ఎప్పుడో విడిపోయాం. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇలా కలుస్తామని ఊహించామా? అంతా విధి. మార్చలేని దానికోసం ఆలోచిస్తూ బాధపడ్డం కంటే ఆ జ్ఞాపకాలని మోసుకుంటూ కొత్త జీవితం వైపు అడుగులు వేయటమే మనం చేయగలిగింది. అసలు వైదేహి లేకపోతే జీవితమే లేదనిపిస్తుంది అలేఖ్య. అలాగే అనిపిస్తుంది దేవాంశ్. అనిపించకపోతే ఆ ప్రేమకి బంధానికి విలువేముంటుంది చెప్పు? ఆ ప్రేమ అంత గొప్పదైతే ఆ బాధ అంత ఎక్కువ కాలం ఉంటుంది. కానీ కాలం ఉంది చూసావా, అది గడిచే కొద్దీ జీవితంలో కొత్త మలుపులు, కొత్త పరిచయాలు, పాతవి మర్చిపోయేలా చేస్తుంది. అంటే నువ్వు వైదేహిని మర్చిపోతావని చెప్పడం లేదు. ఆ బాధ నుంచి మాత్రమే బయటపడతావు. కొంచెం టైం అంతే. ఇదిగో ఈ పాలు తాగి రిలాక్స్ అవ్వు. ఉమ్. గుడ్ నైట్ దేవాంశ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.